జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మైఖేల్ జాక్సన్ బయోపిక్ కి ఇండియాలో ఆదరణ ఎలా ఉంది అనే టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టాపిక్ ఆ ఒక్క మూవీతోనే ఆగటం లేదు. ఇటు ధురంధర్ని, అటు ఐపీఎల్ మ్యాచ్లని, బూత్ బంగ్లాని, హెయిల్ మేరీని, ఇలా ఎన్నెన్నో విషయాల్ని టచ్ చేయాల్సి వస్తోంది. ఎందుకలా అంటారా? ముందు ఈ విషయం చూసేయండి. మైఖేల్ జాక్సన్ జీవితంలోని పలు కాంట్రవర్సీలని వక్రీకరించి చూపారంటూ మైఖేల్ బయోపిక్ మీద చాలా విమర్శలొచ్చాయి. అయినా వాటన్నిటినీ దాటుకుని ఇండియాలో దూకుడు చూపిస్తోంది మూవీ. నార్త్ అమెరికా డొమెస్టిక్ బాక్సాఫీస్లో ప్రివ్యూస్కి $13.5 మిలియన్ తెచ్చుకున్న ఈ మూవీకి ఓపెనింగ్ వీకెండ్లో $80 మిలియన్ పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. మన దగ్గర కూడా మైఖేల్కి మంచి స్పందనొస్తోంది. ఐపీఎల్ దూకుడుని, ఇండియన్ సినిమాలను దాటుకుని ఈ సినిమా మంచి ఆదరణ తెచ్చుకుంటోంది. ఆ మాటకొస్తే ఇండియాలో రీసెంట్ గా బొంబాట్ చేసిన హెయిల్ మేరీ సక్సెస్ ని మైఖేల్ కూడా కంటిన్యూ చేస్తోంది. హెయిల్ మేరీకి మన దగ్గర ఇప్పుడు భూత్ బంగ్లా పోటీనిస్తోంది. కానీ మైఖేల్ కి మాత్రం ఫస్ట్ నుంచి భూత్ బంగ్లా టఫ్ కాంపిటీటర్ గా ఉంది. ధురంధర్ లాంటి సినిమాలున్నా మాకేం ఫికర్ లేదంటూ భూత్ బంగ్లా సత్తా చాటుతున్న తీరుకు కూడా వావ్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. సో ఒక్క మైఖేల్ తో హాలీవుడ్ టు ఇండియా ఎన్నో సినిమాల సిచ్యువేషన్స్ ని డిస్కస్ చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ ఆడియన్స్.